హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్ చిన్నారి కథలు. ఫ్రెండ్స్, అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? నేను కూడా చాలా బాగున్నాను ఫ్రెండ్స్. మీరు కూడా చాలా బాగుండాలి ఫ్రెండ్స్. ఈరోజు ఫస్ట్ టైం మా ఛానల్ చూస్తున్నట్టయితే ప్లీజ్ లైక్ చేసి వీడియో చూడండి ఫ్రెండ్స్. ఈరోజు కప్పలను భక్షించిన పాము అనే చిన్న కథని, చాలా మంచి కథని చెప్పుకుందాం. ఒక పురాతనమైన తోటలో ఒక పాము ఉండేది. దాని పేరు మందవిషుడు. ఆ పాము ముసలిదైపోయింది. ఆహారం సంపాదించుకోలేని స్థితికి వచ్చింది. అందువల్ల ఆయన ఆలోచించింది. మెల్లగా పాక్కుంటూ ఓ కొలను ఒడ్డుకు వెళ్ళి నిశ్చలంగా పడుకుంది. అలా పడుకొని ఉన్న పాముని ఓ కప్ప చూచింది. పాము అలా ఉండడం దానికి ఆశ్చర్యాన్ని కలిగించింది. పాముకు దూరంగా ఉండి విషయం వివరించమని అడిగింది. ఆ పాము, బ్రహ్మపూర్లో ఉండే కౌండిన్యుడనే పురోహితుడు కుమారుణ్ణి నేను కాటువేశాను. అతను చనిపోయాడు. దాన్ని కోపించిన కౌండిన్యుడు, ఈ రోజు నుండి నీవు కప్పలను మోస్తూ జీవించు అని చెప్పించాడు. అందుచేత నేను అతడి శాపాన్ని అనుసరించి కప్పల్ని మోయడానికి ఇక్కడికి వచ్చాను అని చెప్పింది. కప్ప వెళ్ళి తమ రాజు అయిన జలాపాదుడనే వానితో ఈ విషయం చెప్పింది. ఆ సంగతి విన్న కప్పరాజు పాము దగ్గరకు చేరాడు. దాని వీపుపైన కూర్చున్నాడు. ఆ పాము కప్పరాజుని కింద పడకుండా జాగ్రత్తగా చుట్టూ తిప్పింది. మరునాడు కప్పలరాజు మళ్ళీ వచ్చి పాముపై కూర్చున్నాడు. కానీ ఆ పాము కదలలేకపోతున్నట్టు నటించింది. అందుకు కారణం అడిగిన రాజుకు ఆహారం లేకపోవటం వలన బలాన్ని కోల్పోయానని చెప్పింది. అందుకు రాజు రోజు ఒక కప్పను ఆహారంగా ఇస్తానన్నాడు. ఆ రోజు ఒక కప్పను పాముకి సమర్పించాడు. ఇలా ప్రతిరోజు జరిగింది. కప్పలనే అయిపోయాయి. చివరకు కప్పలరాజు మాత్రం మిగిలాడు. పాము అతన్ని తినివేసింది. అవసరం కోసం శత్రువుని వీపు పైన ఉంచుకొని కూడా మోయాలి. ఫ్రెండ్స్, ఈ కథలో నీతి ఏంటంటే, అవసరానికి ఎన్నైనా అబద్ధాలు ఆడతారు ఫ్రెండ్స్. కథ నచ్చిందా? నచ్చితే ప్లీజ్ ఒక లైక్ చేయండి. లైక్ చేసి వీడియో చూడండి ఫ్రెండ్స్. మీ ఒక్క లైకే మా ఛానల్కి ఎంతో గ్రోత్ అవ్వడానికి ఉంటుంది. లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్. చిన్న కామెంట్ పెట్టండి, ఏదో ఒక కామెంట్ పెట్టండి ఫ్రెండ్స్.